అందరికీ నమస్కారం. నేడు వైసీపీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి సన్నాహక సమావేశం కూడా ఈరోజు ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించేలాగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దీనికి కార్యరూపం దాల్చడం జరిగింది. దీనికి మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి వైసీపీ శ్రేణులందరూ, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర అనుబంధాల వైసీపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి, అదేవిధంగా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు, గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి, అదేవిధంగా కనిగిరి ఇన్ఛార్జి నారాయణ యాదవ్, నూతలపాడు ఇన్ఛార్జి మేరుగ నాగార్జున, కొండపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్తో పాటు పలువురు వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు 12:30 తర్వాత వైసీపీ కార్యాలయంలో వారందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 పథకాల అమల్లో ఘోరంగా విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్యూఆర్ కోడ్ తోటి కూడా గడప గడపకు వెళ్ళి అక్కడ ప్రజలను మమేకం చేసేలాగా కూడా వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అదేవిధంగా రీకాల్ బాబు మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అమలు చేయలేదు. సో దీనికి సంబంధించి మరి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఒంగోలులో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించడం జరిగింది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి సమావేశం హైలైట్ కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే పొదిలి ఘటన తర్వాత జరిగిన పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి మరి వైసీపీ శ్రేణుల అరెస్టులకు సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మాట్లాడేటువంటి, ఎందుకంటే ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ముందు పొదిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మిగతా కొన్ని తదితర ప్రాంతాల్లో కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ద్వితీయ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారనే ఆ వార్తలు కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి మరి సమావేశం అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. మరి బూచేపల్లి చేసేటువంటి ప్రసంగం హైలైట్ కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు.